అన్ని రకాలుగా తెలంగాణలో మీరిస్తానన్న హామీలు అమలు కాక ఈరోజు అందరూ ధర్నాలకు దిగినటువంటి పరిస్థితి. 5 ఏళ్లలో వచ్చినటువంటి వాళ్ళకు వచ్చినటువంటి అప్రదిష్టని మీరు 7 ఏళ్లలో మూట కట్టుకున్నారు. అప్రదిష్టని అంటే వ్యతిరేకతని అని చెప్పేసి ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు. సో ఏంటి సార్ నిజంగా మరి మీరేమనుకుంటున్నారు? వారు దీంట్లో మనకు మీ ప్రధాన చర్చించేటువంటి అంశం కేసీఆర్ గారు మౌనం ఎందుకు మౌనంగా ఉన్నారు, ఎందుకు కినుకు వహిస్తున్నారు. దీని సబ్జెక్ట్ను సరే వేరే ఇప్పుడు అధికార పార్టీ చేస్తుంది చేస్తలేదన్న దాని మీద అది పక్కన పెట్టి ఫస్ట్ మానవతా దృక్పథం అనేది ఒకటి ఉంది. అవును, ఖమ్మంలో తీవ్రమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత 1989 చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వచ్చినంత ప్రకృతి వైపరీత్యం ఖమ్మం జిల్లాలో అయితే నేడు సంభవించలేదు. తెలంగాణకు మనకు తెలంగాణ మెట్టు అది ఫస్ట్ మనకు ఎంట్రన్స్ పాయింట్. అక్కడ వచ్చి ఇంత నష్టం జరిగినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఒక స్పందించడం, అక్కడ వెళ్ళి వాళ్లకు ధైర్యం చెప్పడం, వాళ్లకు ప్రతిపక్ష పార్టీగా చేయాల్సినటువంటిది ఆయన చేయడంలో విఫలమైండు. దానికి ప్రప్రథమంగా ఆయన అసలు ప్రజల క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ నా డిమాండ్ ఇది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఒక ఇంట్లో ఒకళ్ళు చనిపోతారు, మనం వెళ్ళి పరామర్శిస్తాం, దానివల్ల వాళ్ళు బతికొస్తారా? రారు. మనం ఉందామని ఓదార్పు, ఒక రకమైనటువంటి భరోసా వాళ్ళకి అది కనీసం ఇవ్వడంలో తెలంగాణ లెజెండ్గా చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపితగా చెప్పుకునేటువంటి కేసీఆర్ గారు అధికారం లేకపోతే తన ప్రజలు చనిపోతున్నా, తన ప్రజలు కష్టంలో ఉన్నా కూడా కనీసం వాళ్ళని పలకరించడానికి వెళ్ళకపోవడం ఈ జాతి పట్ల ఆయనకున్నటువంటి నిబద్ధతను ప్రశ్నించాల్సి వస్తుంది. మీరు అంతకంటే ఎక్కువ దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదు. తర్వాత వారు ఇది వ్యూహాత్మకమైన మౌనమా, కాంగ్రెస్ పార్టీని పొందపెట్టడానికి మరణ శాసనం రాస్తుండ్రా, కాలం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఎవరి మరణ శాసనం ఎవరు రాసుకుంటారు అనేది కాలం నిర్ణయిస్తుంది. కానీ మీరు ప్రతిపక్ష పాత్ర మీకు ప్రజలు ఇచ్చిండ్రు, దాన్ని మీరు ఎందుకు పోషించరు? మీరు ప్రతిపక్ష పాత్ర పోషించడం కేసీఆర్ గారికి ఇష్టం లేకపోతే మీరు అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడి పాత్రను వేరే వాళ్ళకు ఒప్పేపి వాళ్ళ ద్వారా చేయించండి. అప్పుడు ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు కదా. రెండోది, కనీసం ఉపసభా నాయకుడిని కూడా ఎన్నుకోలేదు ఇంతవరకు. కేటీఆర్ గారు వారి మాజీ మంత్రివర్యులు, వర్కింగ్ ప్రెసిడెంట్, వారి పాత్ర వారు చేస్తున్నారు. హరీష్ రావు గారు సీనియర్ మంత్రి, వారి పాత్ర వారు చేస్తున్నారు. కానీ వారికి అసెంబ్లీలో ఉన్నటువంటి దాని జస్టిఫికేషన్ ఏంది వాళ్ళది? దాని మీద వాళ్ళకి స్పష్టత లేదు. పార్టీలో ఆ కుటుంబానికి సంబంధించిన ఆ 3-4 తప్ప 4వ వ్యక్తిని ఎవరైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా? లేదు. ఇది అంటే కేవలం మీ యొక్క కుటుంబ పాలన, మీకున్నటువంటి ఆ బూర్జువా తత్వాన్ని చూపించడానికి, పెత్తందారి తత్వాన్ని చూపించడానికే ప్రతిపక్ష పాత్రలో కూడా మీరు చూపిస్తున్నారు. కానీ కనీసం ఇప్పటికైనా ప్రజలు మమ్మల్ని ఓడగొట్టినందుకు ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీని నిర్మాణం చేసుకోవాలనేటువంటి జాస వాళ్ళకి లేదు. ఈ ప్రభుత్వము ఇచ్చిన పథకాలు చేయలేదని చెప్తున్నారు. సరే, నేను మొదటి నుంచి కాదు 1-2 ఎగ్జాంపుల్ చెప్తాను. 3 ఎకరాల భూమి ఎక్కడ పోయింది? డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు 10 సంవత్సరాల్లో కట్టినవెందుకు పంచలేదు? రాజశేఖర రెడ్డి గారు నిర్మాణం చేసినటువంటి 10 సంవత్సరాల్లో మీరు ఎందుకు పంచలేదు? సరే, అది కూడా కాలేదు, అది కూడా మీరు పంచలేకపోయినరు, ప్రజలు మీకు బుద్ధి చెప్పినారు. మరి ఇప్పుడు పట్టుమని ప్రభుత్వం వచ్చి 10 నెలలు కాలే, 7 లక్షల కోట్ల రూపాయల అప్పులు వదిలిపెట్టిపోయినరు. మీరు మిత్తీలు కట్టుకుంటూ నెలవారీ జీతం 1వ తారీఖు ఇవ్వగలుగుతున్నారు. సరిదిద్దుకునే వరకే సమయం జాలే. దాంట్లో 4 నెలలు ఎలక్షన్ కోడ్ పోయింది. దాంట్లో ఇప్పుడు వరదలు వచ్చి పడ్డాయి. దీని విషయంగా ప్రతిపక్షంగా వీళ్ళు ఏ విధంగా సహకరించాలి? సహకరించడం పోను, వీళ్ళు ఇచ్చే విమర్శలు అప్పుడే అన్ని ఇవ్వకపోయినరు. ఇప్పుడేదో తొందరపెట్టి ప్రభుత్వాన్ని పడగొట్టి ఎప్పుడు కుర్చీలో కూర్చుందామని అడావుడే తప్ప ప్రజాస్వామ్యం యొక్క గొప్ప బ్యూటీ ఆఫ్ డెమోక్రసీస్ అపోజిషన్లో ఉన్నప్పుడు వాళ్ళు ఎంత గొప్పగా పాత్రను పోషిస్తారు. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఆయన చూపించినటువంటి ఆ ప్రతిపక్ష నాయకుడిగా ఆయన చూపించినటువంటి గొప్పగా ఆయన చర్చలు కానివ్వండి, కొత్తగా అప్పుడే టీవీలు రావడం, డిబేట్స్ అందరూ చూడడం, బాగా ఆకర్షితులై ఆయన మీద ఉన్నటువంటి ఇంపాక్ట్ ఇంకా పెరిగింది. కేసీఆర్ గారు ఆయన ఉద్యమ నాయకుడిగా అందుబాటులో మీడియాకు కానివ్వండి, ప్రజలకు కానీ ఉన్నంతగా అధికారంలో ఉన్నాక లేరు, ప్రతిపక్షంలో ఉన్నాక అసలే లేరు. ఉన్నట్టా లేనట్టా వారు నిర్ణయించుకోవాలి. అది వాడు నిద్రపోతుండో మాట అన్నారు వేరు, మా గుండెలు నిద్రపోతుండో లేదా కానీ నిద్రపోతున్న మాట మాత్రం వాస్తవం. ఫామ్ హౌస్లో నిద్రపోతుండ్రు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు నిద్రపోతుండ్రు. వాళ్ళ యొక్క వ్యక్తిగత విమర్శలు చేయాల్సిన అవసరం మనకు లేదు. కాకపోతే భాష గురించి మాట్లాడితే ఈ భాష మొదలుపెట్టింది ఎవరండి?
ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసెంబ్లీలో కానీ ఆ భాష మేము ఇంత వల్గర్గా మాట్లాడలేదని అంటున్నారు వాళ్ళు. ఇప్పుడు దిగజారిన తర్వాత ఎంత దిగజారింది అది కొలబద్దే ఉంటుంది దానికి. దానికి కొలబద్దే ఉంటుంది. నీ వయసు నువ్వు ఒక ఉద్యమ నాయకుడిగా తెలంగాణ జాతిపితగా చెప్పుకుని ముఖ్యమంత్రి అయిన తర్వాత రెండో పర్యాయం ఇదే కిషన్ రెడ్డి గారి మీద సారీ టు స్పెల్ దట్ వర్డ్, దాని ఆ విధమైనటువంటి మాట మాట్లాడలేదే. బీయింగ్ ఏ చీఫ్ మినిస్టర్ మీరు సెక్రటరియట్లో కూర్చొని మాట్లాడిన ఆ మాట అది ఎంతవరకు కరెక్ట్? మీరు ప్రజావేదికల మీద మాట్లాడిన దాని మీద మాట్లాడుతున్నారు. మీరు సెక్రటరియట్లో అధికారికంగా మాట్లాడినరు. ఇంత రాజకీయ అనుభవం ఉండి ఇంత సీనియర్ కోల్పోతే ఎట్లా? మీరు పార్లమెంటరీ లాంగ్వేజ్ని మీరు మాట్లాడకుండా మీరు అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ని మాట్లాడడానికి పితామహులు వీరే. ఆ పితామహులు అయిన తర్వాత తాత మాట్లాడిన దానికంటే ఆనబడో 2 అంకెలు ఎక్కువ మాట్లాడతాడు. దాంట్లో పెద్ద తప్పేం లేదు, తప్పు లేదు అని మనం అనము. కాకపోతే ఏంటంటే దానికి సమాధానం అదే అవుతుంది. ఓకే సార్, ఆయనకు సమాధానం చెప్పడానికి ఇది మాత్రమే ఆధారం అవుతుంది. భాష గురించి మాట్లాడేటువంటి హక్కు వాళ్ళకి లేదు. ఇంత అప్పుల పాలు చేసినటువంటి తెలంగాణకు ఇవాళ అనేకమైన అంశాల మీద చర్చ జరుగుతుంది. కాళేశ్వరం ప్రాజెక్టు దాని మీద ఉంది. దానికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత, పూర్తి బాధ్యత ప్రతిపక్ష నాయకుడిగా ఆయనకు ఉంది. ఎలక్ట్రిసిటీ దాని మీద వేసినటువంటి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చేసింది కరెక్ట్ అయితే మీరు ప్రజెంట్ చేసుకోండి ప్రజల్లో. కేసీఆర్ గారే స్వయంగా వచ్చి మీడియా ముందు కానివ్వండి తాను కానీ ఏ అంశం మీద ఆయన వివరణ చెప్తూ ఉంటే ఎవరిది తప్పు ఎవరో ప్రజలకు తెలుస్తుంది కదా. మీరు ముఖం చాటేస్తుంటే మీరు ముఖం చూపించలేక మీరు తప్పు చేసినారు కాబట్టి ముఖం చూపించుకోలేక చాటేస్తున్నారు. మీరు మీ పిల్లల్ని ముందర పెట్టి మాట్లాడిస్తున్నామంటే మనం ఎవరైనా అప్పుల వాళ్ళు వస్తారు, మనకు సమాధానం చెప్పలేనప్పుడు ఇంట్లో ఉన్నటువంటి భార్యతోటో పిల్లలతోటో లేడని చెప్పేయడమో వేరే విధమైనటువంటి సమాధానాలు చెప్పిస్తారు. అదేవిధంగా పిల్లల్ని నువ్వు అడ్డం పెట్టి మాట్లాడిస్తున్నావు. కానీ మీరు దీని మీద మీరెందుకు మాట్లాడరు? కేసీఆర్ గారు ఎందుకు స్పందించరు? ఇవన్నీ స్పందించకపోయినా కనీసం మానవతా దృక్పథంతో ప్రకృతి వైపరీత్యం వచ్చినప్పుడు ఒక అది మీరు అందరు సహాయపడండి, ఎవరికి దోచింది వాళ్ళు చేయండి, నేను కూడా ఈ విధంగా వచ్చి ముందుకు వచ్చి చేస్తున్న సహాయ కార్యక్రమాలను పాల్గొనండి. మీరు ఏమి చేయకపోతే మీరు ప్రజలకు మీకు ఇచ్చిన ప్రతిపక్షం దానికి కూడా మీరు అన్యాయం చేస్తున్నట్టే లెక్క. అధికారంకి ఎంత బాధ్యతలు ఉంటాయో ప్రతిపక్షానికి అంతకంటే ఎక్కువ ఉంటుంది ఎత్తి చూపడం. మా పార్టీ వాళ్ళు ఎవరో చేస్తున్నారు వేరు, మీరు యాజ్ ఏ అపోజిషన్ లీడర్ మీరేం చేస్తున్నారు? ఇప్పుడు వాళ్ళకే మైలేజ్ కదా సార్, వాళ్ళకే ఇచ్చేయండి. మరి మీకు ఇబ్బంది అనుకుంటే మీరు రిటైర్మెంట్ తీసుకొని మీ వాళ్ళకి ఇచ్చేయండి. ఎవరితో ఉంటారు? మాకేం అభ్యంతరం దాంట్లో, వాళ్ళతోటే మాట్లాడతాం మేము. మీరు ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడతలేరు. ప్రతిపక్ష నాయకుడు ఏమంటున్నారంటే మాకు కేసీఆర్ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు, మా హరీష్ రావు ఉన్నాడు, మా కేటీఆర్ ఉన్నారు అంటున్నారు. ఇట్లా ఉండదండి. ఇప్పుడు కేంద్రం లోపల అటల్ బిహారీ వాజ్పేయి గారు యంగ్ ఆయన మెంబర్గా ఫస్ట్ మెంబర్గా ఉన్నప్పుడు జవహర్లాల్ నెహ్రూ గారు మీరు భవిష్యత్తులో ఎప్పుడు గొప్ప నాయకుడు అవుతారని ఆయన్ని పొగిడిండు. అంటే అర్థమైంది, చిన్న పెద్దలు ఒక చిన్నవాడు పెద్ద అవుతాడు, పెద్దవాడు చిన్న అవుతాడు. నీకు ఇచ్చినటువంటి పాత్రలో మీరు సరిగ్గా చేస్తుండా లేదా అనేది ఇంపార్టెంట్. అంతేగాని నేను ఆ పాత్ర ఉంటేనే చేస్తే ఆ పాత్ర చేసినా కాబట్టి ఇంకో పాత్ర చేయనేది అబద్ధం. అది చాలా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడు చేయలేదా? ఎన్టీ రామారావు లేదా? కాంగ్రెస్ పార్టీలో ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అంతకంటే సీనియర్ నాయకులు ప్రతిపక్షంలో ఉండి ఫేస్ చేయలేదా? ప్రజాస్వామ్యంలో అది వాళ్ళు అధికార పక్షం ఉన్నప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలో ఉద్దండు లేనటువంటి నాయకులు ఉండేవారు. మరి ప్రతిపక్షంలో వాళ్ళ డిబేట్స్ ఆ రోజుల్లో టీవీ లేవు కాబట్టి ఇనే భాగ్యం మనకు చాలామందికి దక్కలేదు. కానీ 2-3 అసెంబ్లీలలో చాలా అద్భుతంగా ఉండేవారని పెద్దవాళ్ళు చెప్తారు. మరి అట్లాంటివన్నీ మీరు వచ్చి మీరు మాట్లాడి మీ భావజాలాన్ని చెప్పి మీరు చేసిన దాని తప్పును సర్దించుకునే అవకాశం ఉంది, వీళ్ళకి సజెషన్స్ ఇచ్చే అవకాశం ఉంది. ఒక పెద్దన్న పాత్ర పోషించి ఇట్లా కాదు ఇట్లా చేస్తే బాగుంటుందని చెప్పండి. వాళ్ళు వినకపోతే ప్రజలు వింటారు కదా. మీరు దాన్ని ఎందుకు చెప్పలేకపోతున్నారు? మీరు రైట్ ప్రేమ్ గాంధీ గారు, ఏంటి నిజంగానే మరి కేసీఆర్ గారు వ్యూహాత్మకంగా అడుగులు వేయబోతున్నారని చెప్పేసి రకరకాల కథనాలు అయితే వస్తున్నాయి. ఆయన అజ్ఞాతం నుండే చక్రం తిప్పబోతున్నారు, కేవలం తెర వెనుక రాజకీయం నడపబోతున్నారు అనేది ఇప్పుడు ప్రధానమైనటువంటి చర్చ. మరి మీ బీజేపీ పార్టీకి సంబంధించి దాన్ని ఏ విధంగా మీరు చూస్తారు? దాన్ని ముందుగా యోయో టీవీ ప్రేక్షకులకు మరియు వివిధ పార్టీ నుంచి ఉన్నటువంటి నాయకులకు విశ్లేషకులు అందరికీ నమస్కారం. ఇక్కడ మనము సరే ఎవరి వ్యూహం ఎట్లా ఉంటుంది అనే అంశం మాట ఇలా ప్రధానంగా కేసీఆర్ అనేటువంటి అంశం మాట్లాడుకుంటూ పోతే